అటు నీళ్ళ ఆఫీసర్లైనా ఇటు కరెంట్ ఆఫీసర్లైనా గాని వానకాలం చేయంగా మామూలు అప్పటికంటే జర డ్యూటీ ఎక్కువనే చేయవలసి ఉంటది. ఓ దిక్కు ప్రాజెక్టులు రిజర్వాయర్ల నీళ్లు నిండుడు, ఇంకో దిక్కు ఆ నీళ్లతోని కరెంట్ తయారు చేసుడు, ఇట్లా బిజీగా ఉంటారాయే. గిసొంటి టైంలా ఆఫీసర్ల పనితనం మంచిగా లేదని ఇగో ఆడిదాన్ని ఆడుచుకుంటూ ఇట్లా మంత్రి సారు. ఆఫీసర్లు అటు ఇటు చేసినా సరిగా పని చేయకున్నా గానీ సర్కార్కే కదా బదనాం. మంత్రులను ఏం చేస్తున్నారు, మినిస్టర్లుని గాయంత చూసుకోరా అని మంది మంచిగానే అడుచుకుంటారా. అందుకే ఆఫీసర్లకు అలా డ్యూటీని స్ట్రిక్ట్ గా చేయమని చెప్పుకుంటా మంత్రి సార్ ఇట్లా మంది ముంగట్నే ఆ చింతలేసిండు. పాలే రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎన్మ కాలువకు నీళ్ల నిడుదల చేసిన మంత్రి పొంగులేటి సారు పవర్ ప్లాంట్ ని రెడీ చేయకపోయే వరకు ఆఫీసర్లను అరుచుకున్నాడు. అరే నీళ్లు వస్తున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా ఎట్లున్నారు, మీ డ్యూటీ కదా ఇది అని నిలదీసి జెన్కో ఆఫీసర్ల మీద జర గట్టిగానే సీరియస్ అయ్యిండు. కనీసం తీసుకున్న జీతం అందమన్న పని చేస్తుర్రా అనుకుంటా అందరు ముంగట్నే గరమేండి. ఇట్లా ఇప్పుడు పర్ మంత్ ఎంత సాలరీ డ్రా చేస్తున్నారు? ఎంత? హౌ మచ్ యు డ్రా? Are you not feel bad? Are you not feel bad? So, then what is the use? కనీసం మీరు తీసుకునే శాలరీ మందం పవర్ ప్రొడక్ట్ చేస్తున్నారు, ఇక్కడ శాలరీ మందం చేస్తున్నారు. మరి ఇప్పటికే ప్రాజెక్టులు రిజర్వాయర్లు బ్యారేళ్ల పేరు మీద సర్కార్ని ఎట్లిరికిద్దామా అని ప్రతిపక్షాలు కండ్ల ఒత్తులేసుకొని కాసుకొని కూసునే. ఇటువంటి టైంలో ఆఫీసర్లు పట్టి పట్టనట్టున్నా మంత్రులు కూడా చూసి చూడనట్టున్నా సర్కార్ పతారకే ఎసరొస్తుందని ఇగో ఇట్లా సీరియస్ అయింది సారు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు మంత్రులతో మాటలు అనిపించుకోకుండా పనితనం చూస్తే మంచిగుంటది. ఇక మామూలుగా మనకి ఎవరన్నా నచ్చితే మంచి సందర్భం చూసుకొని ఓ పువ్వో ఉంగరమో లేకుంటే ఏదైనా గిఫ్టో ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మనసులున్న మాట బయటకు చెప్తారు. ఇక నచ్చితే కొందరు ఒప్పుకుంటారు, లేకుంటే చల్ నువ్వు నాకు వద్దని ఓ 4 ఖర్చులకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేశం కోసం ఆడి గెలిచిన ఓ ఆడవిల్ల ఆమె ఇష్టపడుతున్న పోరానికి అందరు ముంగట నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన తీరు చూస్తుంటే ఎవ్వలైనా ఫిదా కావాల్సిందే, గిట్లా గొప్పగా చెప్పవలసిందే. చలో మీరు కూడా చూసేది. ప్యారిస్ లకి ఇప్పుడు ఒలింపిక్ ఆటలు నడుస్తున్నాయి కదా, అన్ని దేశాల ఆటగాళ్లు పోటీలు పడి ఎవల దేశాల కళ్ళు పతకాలు కొంటబోతుర్రు. ఇగో గిట్లనే ఆడోళ్ళ 3000 మీటర్ల నడకల ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ అనే గీ అక్క రికార్డు కొట్టి గెలిచింది. ఇక ఇన్నొద్దులో ఆమె కష్టపడ్డందుకు మెడల్ వచ్చేసరికి అదే ఆనందంలో అందరు ముంగట ఆమె ఇష్టపడుతున్న ఆయనకు గిట్ల మోకాల మీద నిలబడి ప్రపోజ్ చేసింది. ఒక దేశం కోసం ఆడి గెలిచిన ఆడపులి గిట్ల మోకాల మీద నిలబడి నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఎవ్వరు కాదంటారు. ఆయన కూడా కాదనలేక అలుముకుండు. మామూలుగానైతే మగబోరగాలే ఆడపిల్లలకు గిట్లా వాళ్ళ మీద ఇష్టం చూపిస్తారు, కానీ గిడ ఒక ఆడపిల్ల అండ్ల గెలిచి మెడల్ తెచ్చింది. ఇక చూసేటోళ్ళు లాగుతారా? స్టేడియంలో ఉన్నోళ్ళ కళ్ళంతా ఆల దిక్కే ఉన్నాయి. ఫోటోలు వీడియోలతోని మస్తు వైరల్ చేసిరు జరిగిందంతా. ఎంతైనా గిది చూస్తే నిజమైన ప్రేమ అంటే గిదేనేమో అనిపిస్తుంది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ చూసినోళ్ళంతా.